మద్యం, వేల కోట్ల కుంభకోణం, 30,000 మంది పైగా చనిపోయిన వ్యక్తులు. ఇవాళ మద్యపాన నిషేధం గురించి నువ్వు మాట్లాడలా, దాని గురించి మాట్లాడే పరిస్థితి నీకు లేదు. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానన్నావు, 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి. సమాధానం ఉందా? 200 రూపాయలు కట్టిన ఇల్లు ఇవాళ 1000 రూపాయలు. దానికి ఏమైనా సమాధానం చెప్తావా? మెగా డిఎస్సి అన్నావు, ప్రతి జనవరి 1 డిఎస్సి అన్నావు, 2,30,000 ఉద్యోగాలు పూర్తి చేస్తానన్నావు, భర్తీ చేస్తానన్నావు. ఎక్కడ దాని గురించి ఒక మాట మాట్లాడుతున్నావా? ఇసుక రేట్లను నియంత్రించడం కాదు, దోచుకొని మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్ 1,00,000 నుంచి 2 లక్షలు ఒక్కొక్క లారీ అమ్ముకుంటా ఉన్నావు. తాడేపల్లి ప్యాలెస్కే ఇసుక మాఫియా డబ్బులు, సిండికేట్ డబ్బులన్నీ వచ్చాయి. పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రిస్తా కనీసం వ్యాట్ ఛార్జీలు తగ్గించలేకపోయావు. 20 లక్షల ఇళ్ళు నిర్మిస్తానన్నావు. ఎక్కడ ఇవాళ ఇళ్ల పట్టాలు, ల్యాండు, శాండు, వైను, మైను, ఇవాళ నీ దోపిడీ 8 లక్షల కోట్లు. వీటికి సమాధానాలు ఉన్నాయా? ఎక్కడన్నా నీ దోపిడీ కార్యక్రమాల్లో 8,23,600 కోట్లకి పుస్తకాలన్నీ కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టాం. దీని గురించి నువ్వు మాట్లాడావు, దీని గురించి మాట్లాడే పరిస్థితి నీ దగ్గర లేదు. అదేవిధంగా ఎన్ని లక్షలైనా అందరినీ చదివిస్తా. మరి నువ్వు ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా చదివిస్తానన్నాడివి. ఇవాళ ఎంతమంది పిల్లలు బయట స్కూల్స్కి వెళ్ళిపోయారు? జగన్ రెడ్డి సమాధానం చెప్తావా? ఇవాళ విద్యా వ్యవస్థ నుంచి ఇవాళ ఎవరైతే ఆ రోజు ప్రతి పల్లెలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతి పల్లెలో ఉన్న స్కూల్స్ అన్నీ తీసేయటం వల్ల 7 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు. దగ్గర దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? ఇవాళ అమ్మఒడని చెప్తా ఉన్నావు, 15,000 అన్నావు, 14,000 అన్నావు, 13,000 అన్నావు, 7 లక్షల మందికి తగ్గించావు. దాని మీద నీ సమాధానం ఉందా? నాడు నేడు ఎన్ని వేల కోట్ల దోపిడీ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయించిన డబ్బుల్ని, ప్రపంచ బ్యాంకు నిధుల్ని ఇవాళ నీ గొప్పలుగా వాటికేసే రంగుల్లో కమిషన్, వాటికి వచ్చిన ఇటుకలో కమిషన్, అక్కడికి వచ్చిన సిమెంట్లో కమిషన్. ఇవాళ కూడా ఆ పిల్లలు చదువుకునే స్కూల్స్లో భోజనం చేసే గదుల దగ్గర ఇవాళ కూడా ప్లాస్టింగ్ అవ్వని బిల్డింగులు ఈ రాష్ట్రంలో కొన్ని వేల స్కూల్ బిల్డింగులు ఉన్నాయి. దానికి ఏమన్నా సమాధానం చెప్తావా? ఎక్కడైనా సమాధానం దొరుకుతుందా? ఇవాళ ట్యాబ్లను గొప్పలు చెప్తున్నావు. నీ బైజూస్ ఇవాళ అవినీతిలో కూరుకుపోయింది. నీ గోరుముద్దల మీద నీ బొమ్మలు వేసుకున్నావు తప్ప ఎక్కడైనా చిక్కీల మీద కూడా నీ బొమ్మల స్థాయికి నీ ప్రచార పిచ్చి ఆ స్థాయికి చేరిపోయింది. ఇవాళ ఇంగ్లీష్ మీడియం అని కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఒక ప్రణాళిక ప్రకారం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా, కోర్సులన్నీ కూడా ఇవాళ నీ ప్రచార పిచ్చితో ఇవాళ అన్నీ కూడా పక్కకు వచ్చాయి. నేను ఒకటి అడుగుతా ఉన్నా జగన్ రెడ్డిని, రక్షాబంధన్ అని పెద్ద మాట మాట్లాడుతున్నావు.